Hi, good morning children. Good morning everyone. How are you? Fine. Okay children. Today class is going on second class maths. Second class maths. What is the chapter? Yesterday we have started a new chapter. Okay, 11th chapter. Measurements. Okay. In the previous class we have learned measurement లో measure the length. ఎలా లెంత్ అనేది ఎలా మెజర్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఈ లెంత్ మెజర్ చేయడంలో నాన్ స్టాండర్డ్ యూనిట్స్ గురించి స్టాండర్డ్ యూనిట్స్ గురించి మనం నేర్చుకున్నాం. నాన్ స్టాండర్డ్ యూనిట్స్, స్టాండర్డ్ యూనిట్స్. నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఏంటన్నా, దిస్ హ్యావ్ బాడీ పార్ట్స్, డిఫరెంట్ బాడీ పార్ట్స్ అంటే డిఫరెంట్ గా బాడీ పార్ట్స్ అంటే సైజ్ బిగ్గర్ స్మాలర్ అలా ఉండబట్టి మనం అవి చేంజ్ అవుతూ ఉంటాయి. స్టాండర్డ్ యూనిట్స్ చేంజ్ అవుతాయి. ఇవేంటి? హ్యాండ్ స్పాన్, డిజిట్, క్యూబిట్, ఫుట్. Okay, hand span means a stretched hand. Stretched hand thumb finger నుంచి little finger వరకు ఉండే డిస్టెన్స్ ని హ్యాండ్ స్పాన్ అంటారు. ఇవేంటి? విండోస్, డోర్స్ లేదా టీచర్ యొక్క బెంచ్, స్టూడెంట్ బెంచ్ మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. లెంత్ అంటే హౌ లాంగ్ అవర్ ఐటమ్ అనేది ఎంత పొడవు ఉంది, ఎంత లాంగ్, ఎంత దూరం ఉంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. డిజిట్ మీన్స్ థంబ్ ఫింగర్, ద థిక్నెస్ ఆఫ్ ది థంబ్ ఫింగర్. వీటికి క్రేయాన్స్, చాక్ పీసెస్, పెన్సిల్స్ యొక్క లెన్స్ ఐడెంటిఫై చేయడం, ఎరేజర్స్ వీటి యొక్క లెన్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యూబిట్ మీన్స్ ఎల్బో టు మిడిల్ ఫింగర్. ఎల్బో నుంచి మిడిల్ ఫింగర్ వరకు ఉండే డిస్టెన్స్ ని క్యూబిట్ అంటారు. క్యూబిట్ కి టీచర్ బెంచెస్, నెక్స్ట్ విండోస్, డోర్స్ ఇవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫుట్ మీన్స్, ఫుట్ ఏంటేనేమో నీ నుంచి టోస్ వరకు ఉండే డిస్టెన్స్. ఆ టోస్ లో థంబ్ ఫింగర్ లో వరకు, థంబ్ టోస్ వరకు ఉండేదాన్ని డిస్టెన్స్ ఫుట్ అండి. ఇవి రూమ్ యొక్క లెన్స్ కనుక్కోవడానికి ఐడెంటిఫై చేస్తాం అనమాట. పార్క్ యొక్క గ్రౌండ్ కనుక్కోవడానికి వాటికి మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ స్టాండర్డ్ యూనిట్స్ అంటే సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. సెంటీమీటర్ మీన్స్ స్మాలర్ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి. సపోజ్ టీచర్ యొక్క బెంచ్ మెజర్ చేయడానికి, ఓకే, విండోస్ యొక్క మెజర్, ఇవి స్టాండర్డ్ యూనిట్స్ మెజర్ చేస్తే మనం అవి చేంజ్ అవ్వు. ఓకేనా? ఇవి స్కేల్ తో మెజర్ చేస్తాం మనం. స్టాండర్డ్ యూనిట్స్ లో మనం సెంటీమీటర్స్ చేయాలి అంటే స్కేల్ ఆర్ రూలర్ అంటారు. నెక్స్ట్ మీటర్స్ అంటే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్, మీకు చెప్పాను బోర్డు కన్నా ఎక్కువ ఉండే డిస్టెన్స్, అలాంటి వాటిని మీటర్ తో మెజర్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ నుంచి ఆఫీస్ రూమ్ కి ఎంత డిస్టెన్స్ ఉంది లేదా పార్క్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది అవి మెజర్ చేయడానికి మీటర్ యూజ్ చేస్తారు. దానికి మీటర్ టేప్ యూజ్ చేస్తారు. మీటర్ టేప్ టైలర్స్ దగ్గర ఉంటుందని చెప్పాలి. నెక్స్ట్ కిలోమీటర్స్, లాంగర్ డిస్టెన్సెస్ కిలోమీటర్స్ లో యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్కూల్ టు హోమ్, మీ హోమ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అది ఐడెంటిఫై చేయడానికి మనం కిలోమీటర్స్ యూజ్ చేస్తాం. లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సిటీస్ యొక్క డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి కిలోమీటర్స్ మనం యూజ్ చేస్తాం. వీటికి లాంగర్ స్కేల్స్ కానీ టేప్స్ కానీ ఉంటాయి మనం. ఓకేనా? ఇలా మనం ఇవి స్టాండర్డ్ యూనిట్స్ అనేవి చేంజ్ అవ్వు. ఓకే, టుడే వీ హావ్ లర్న్ మెజరింగ్ వెయిట్. వెయిట్స్ ఎలా మెజర్ చేస్తాము అనేది నేర్చుకున్నాం. వెయిట్ అంటే మీకు తెలుసుగా, ఎంత బరువు ఉంది వెయిట్. వాటిల్లో కూడా నాన్ స్టాండర్డ్ యూనిట్స్, స్టాండర్డ్ యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా? మెజరింగ్ ద వెయిట్, ఒక వస్తువు ఎంత బరువు ఉంది. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్ కి ఆడికి వెళ్తాం కదా, వెజిటేబుల్స్ మార్కెట్స్ కి, వాటిలో మనకి ఎలా ఇస్తాడు? స్కేల్ పెట్టి కొలిసి ఇస్తాడా? నో. అక్కడ ఐటమ్ ఏం చేస్తారు? వెయింగ్ బ్యాలెన్స్ లో మనకి వెయిట్ చేసి ఇస్తారు. అవునా? అలా మనం మెజరింగ్ ద ఐటమ్స్ వెయిట్స్ ఎలా మెజర్ చేస్తామో చూడండి. నాన్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ వెయిట్స్. నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఏంటో చూడండి. నాన్ స్టాండర్డ్ యూనిట్స్ అంటే ఏం లేవు, బాల్స్,
స్టోన్స్, పెబుల్స్ ఇవన్నీ కూడా నాన్ స్టాండర్డ్ యూనిట్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏం లేవనుకో స్టాండర్డ్ యూనిట్స్ ఏం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మై బాల్ ఈజ్ లైటర్ దెన్ బ్యాట్. బ్యాట్ బాల్ ఏది బరువుగా ఉంటుందనా, బ్యాటా బాలా? ఆబ్వియస్లీ బ్యాట్ ఉంటుంది, అవునా? చూడండి, మై బాల్ ఈజ్ లైటర్ దెన్ మై బ్యాట్, బట్ హౌ డూ యూ నో దట్ మై బాల్ ఈజ్ లైటర్ దెన్ మై బాట్? అంటే బ్యాట్ కన్నా లైటర్ బాల్ అని ఎలా తెలిసింది? ఇదిగోండి ఇక్కడ చూడండి, వెయింగ్ బ్యాలెన్స్. ఏ బీమ్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ టు మెజరింగ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అక్కడ ఒక దాంట్లో ఒక ప్లేట్లో బ్యాట్ పెట్టాడు, ఒక ప్లేట్లో బాల్స్ పెట్టాడు. ద వెయిట్ ఆఫ్ ది బాట్ ఈజ్ ఈక్వల్ టు 10 బాల్స్. బ్యాట్ యొక్క వెయిట్ ఎంత వచ్చిందనా? 10 బాల్స్ వచ్చింది. ఆ 10 బాల్స్, సో వీ క్యాన్ సే దట్ ద బ్యాట్ ఈజ్ 10 టైమ్స్ హెవియర్ దెన్ బాల్. 10 టైమ్స్ హెవీగా ఉంటుందన్నమాట బాల్. యూజింగ్ ఏ బాల్ ఫర్ మెజరింగ్ ద వెయిట్ ఆఫ్ ఏ నాన్ స్టాండర్డ్ యూనిట్. ఇక్కడ బాల్ అనేది ఏంటన్నా? నాన్ స్టాండర్డ్ యూనిట్. అంటే స్మాల్ బాల్స్ తీసుకుంటే ఎక్కువ బాల్స్ పడతాయి, బిగ్ బాల్స్ తీసుకున్నాం అనుకో తక్కువ వెయిట్ పడతాయి, అలా. ఓకే, సమ్ నాన్ స్టాండర్డ్ యూనిట్స్ మెజరింగ్ వెయిట్. ఇంకా నాన్ స్టాండర్డ్ యూనిట్స్ మెజరింగ్ అవి ఏంటి? స్టోన్స్, పెబుల్స్. ఓకేనా? స్టోన్స్, పెబుల్స్ వేసి కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ స్టోన్స్ మనం చిన్న స్టోన్స్ తీసుకుంటే అవి చేంజ్ అవుతూ ఉంటాయి. పెబుల్స్ కూడా అంతే. పెబుల్స్ అంటే రాళ్ళు లాంటివి. నెక్స్ట్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్. బాల్స్, స్టోన్స్, పెబుల్స్. నెక్స్ట్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్. స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్. స్టాండర్డ్ యూనిట్స్ ఏంటన్నా చెప్పండి. స్టాండర్డ్, ఓకే, మీరు వెజిటేబుల్స్ మార్కెట్కి అలా వెళ్ళారు, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? మనకి 1/2 kg బంగాళదుంపలో లేదో ఏవో ఒకటి, అవునా, స్టాండర్డ్ యూనిట్. అప్పుడు మనం వెళ్ళి ఏం కావాలని అడుగుతాము? 1/2 kg లేదా 500 grams అలా అడుగుతాం కదా. సో ఇక్కడ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ వెయిట్ ఈస్ కిలోగ్రామ్. అంటే కొంచెం ఎక్కువ వెయిట్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది కిలోగ్రామ్. కిలోగ్రామ్ ఈజ్ డినోటెడ్ బై కేజీ. కిలోగ్రామ్ ఎలా డినోట్ చేస్తానా? కేజీ అనే ఐటమ్తో, కేజీ అనే దాంతో డినోట్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హెవీ వెయిట్స్. అంటే ఈ హెవీ వెయిట్స్, ఎక్కువ వెయిట్స్ మెజర్ చేయొచ్చు. ఎలాంటివి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా రైస్, వీట్, ఇలాంటివన్నీ ఎక్కువ వెయిట్ ఉన్నటువంటివన్నిటిని మెజర్ చేయడానికి కిలోగ్రామ్స్ యూజ్ చేస్తారు. స్మాలర్ వెయిట్స్ మెజర్ చేయడానికి, స్మాలర్ మెజరింగ్ వెయిట్ ఈజ్ కాల్డ్ గ్రామ్. స్మాలర్ వెయిట్స్ మెజర్ చేయడానికి గ్రామ్స్ యూజ్ చేస్తారు. గ్రామ్ ఈజ్ డినోటెడ్ బై జీ. గ్రామ్ ఈజ్ డినోటెడ్ బై జీ. ఇవి మెజరింగ్ ద వెయిట్స్ లైటర్ ఆబ్జెక్ట్స్. లైటర్ ఆబ్జెక్ట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ బుక్స్, టాయ్స్, షర్ట్స్, అవన్నీ స్మాల్ స్మాల్ వర్డ్స్ని, లైటర్ వెయిటర్ ఆబ్జెక్ట్స్ మెజర్ చేయడానికి మనం గ్రామ్స్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే స్మాల్ ఐటమ్స్కి గ్రామ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? కిలోగ్రామ్స్ మీన్స్ కేజీ, గ్రామ్స్ జీ. ఇప్పుడు మనం ఏమేమి ఐటమ్స్లో కేజీస్లో మెజర్ చేస్తారు, గ్రామ్స్లో మెజర్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. కిలోగ్రామ్ని లాంగర్ హెవియర్ ఆబ్జెక్ట్స్ ని మెజర్ చేయడానికి కిలోగ్రామ్స్ అని యూజ్ చేస్తారు. కిలోగ్రామ్ ఈజ్ డినోటెడ్ బై కిలోగ్రామ్. కేజీ ఈజ్ డినోటెడ్ బై కిలోగ్రామ్ ని కేజీతో డినోట్ చేస్తాం. ఇట్ మెజర్ ద హెవియర్ వెయిట్స్. గ్రామ్ స్మాలర్ వెయిట్స్, లైటర్ ఆబ్జెక్ట్స్ మెజర్ చేయడానికి గ్రామ్స్ తెలుసు. గ్రామ్ ఈజ్ డినోటెడ్ బై జీ. ఓకేనా? ఇవి స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్స్. మెజరింగ్ వెయిట్స్ స్టాండర్డ్ యూనిట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. వీ యూజ్ డిఫరెంట్ వెయిట్స్ టు మెజర్ ద డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ చూడండి నాన్న, టెడ్డీ బేర్ ఇక్కడ చూడండి, 100 grams, 200 grams, 500 grams, 1 kg, 2 kg, 5 kg అలా ఉంటాయి. ఓకేనా? వెయిట్స్ ఎలా ఉంటాయి? 100 grams, 200 grams, 250 grams,
200 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఉంటుంది. 200 గ్రామ్స్ 50 గ్రామ్స్ కూడా ఉంటుంది. ఓకే, 250 గ్రామ్స్ కూడా ఉంటుంది. స్టోన్స్ ఉంటాయి అలాంటివి, అవి స్టాండర్డ్ గా ఉంటుంటాయి. తర్వాత 1 kg. 1 kg అంటే 1000 గ్రామ్స్. 1 kg మీన్స్ 1000 గ్రామ్స్. 1 kg, 2 kg, 5 kg, 10 kg అలా ఉంటాయి వెయిట్స్. ఓకేనా, వీటిని బట్టి బీమ్ బ్యాలెన్స్ లో మెజర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న. ఇప్పుడు ప్రాక్టీస్ జోన్ 2 చూడండి. పేజ్ నెంబర్ 172. పేజ్ నెంబర్ 172. ప్రాక్టీస్ జోన్ 2 టెక్స్ట్ బుక్. ప్రాక్టీస్ జోన్ 2 టెక్స్ట్ బుక్. ఫస్ట్ వన్ ఏంటమ్మవి? ఫ్రూట్స్. ఫ్రూట్స్ దేంతో మెజర్ చేస్తారు? హెవియర్ ఐటమ్సే కదా. కిలోగ్రామా కియామా? కిలోగ్రామ్. గ్రామ్ లేదా కేజీ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ B1 బాల్. బాల్ ఏమన్నా హెవీగా ఉంటుందా? కిలోగ్రామ్స్ లో అంటే కేజీస్ లో ఉంటుందా? నో, గ్రామ్. లైటర్ ఐటమే కదా బాలు. నెక్స్ట్ C1 చూడండి. వీట్. సాక్ ఆఫ్ వీట్ అంటే ప్యాకెట్. సో కిలోగ్రామ్, హెవీ ఐటమే కదా. నెక్స్ట్ D1 స్పెడ్స్ ఎలా ఉంటాయి నాన్న? లైట్ గా, సో గ్రామ్. నెక్స్ట్ E1 షర్ట్ ఎంత వెయిట్ ఉంటుంది? సో గ్రామ్, లైటర్ వెయిట్ కాబట్టి గ్రామ్. నెక్స్ట్ F1 బ్రిక్, ఇటుక, బరువుగానే ఉంటుందిగా, సో కిలోగ్రామ్స్. అదేమి లైట్ గా ఉండదు బ్రిక్, ఇటుకలు. ఇలా మనం అక్కడ ఐటమ్స్ ని బట్టి ఎలా మెజర్మెంట్ చేస్తామో రాయాలన్నా. ఓకే, నెక్స్ట్ ఓపెన్ యువర్ వర్క్ బుక్. పేజ్ నెంబర్ 38. పేజ్ నెంబర్ 38. ఓపెన్ యువర్ వర్క్ బుక్. చెక్ యువర్ ఎస్టర్డేస్ హోంవర్క్. ఇది ఎస్టర్డేస్ హోంవర్క్ చెక్ చేసుకోండి సార్. మ్యాచింగ్ ఇచ్చాను, గుర్తుందా? నెక్స్ట్ మ్యాచింగ్. పేజ్ నెంబర్ 38. చూడండి. ఫస్ట్ పెయింట్ బ్రష్. B బ్రష్. C1 పార్కెట్, గ్రౌండ్ లైన్ చుట్టూ గ్రౌండ్. D1 బ్యాట్. E1 cities, distance between cities. Next F1 carpet లేదా మ్యాట్. సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. పెయింట్ బ్రష్ సెంటీమీటర్స్, బ్రష్ సెంటీమీటర్, గ్రౌండ్ మీటర్, బ్యాట్ కూడా సెంటీమీటర్, సిటీస్ కిలోమీటర్, కార్పెట్ ఏంటన్నా మీటర్. ఇలా మనం ఐటమ్స్ ని మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న. ఇక్కడ పేజ్ నెంబర్ 39లో చూడండి, అక్కడ ఐటమ్స్ ఇచ్చేసాడు. ఫోన్ కిలోగ్రామా గ్రామా? ఫోన్ ఎంత బరువు ఉంటుంది? గ్రామ్. అందుకని గ్రామ్ కింద మీరు ఫోన్ అనేది రాయాలి, ఫోన్ అని రాయాలి. తర్వాత చాక్లెట్ కూడా గ్రామ్. బెలూన్ గ్రామ్స్. వాటర్ మిలన్ మాత్రం బరువుగా ఉంటుంది, సో కిలోగ్రామ్స్ కింద రాయాలి. ఆ కిలోగ్రామ్ కింద ఆ ఐటమ్ని ఇక్కడ రాయాలి. వీట్. ఇప్పుడు కిలోగ్రామ్ గ్రామ్ అని ఉంది కదా ఇక్కడ. పేజ్ నెంబర్ 39లో
కిలోగ్రాము గ్రామ్ అని ఇచ్చాడు కదా, కిలోగ్రాము గ్రామ్. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ఏదేని కిందకి వస్తుందన్నా, గ్రామ్స్ కింద. అలా ఇక్కడ ఫోన్ అని రాయాలి. వీట్ అనేది కిలోగ్రామ్స్ కిందకి వస్తుంది కాబట్టి వీట్ అని రాయాలి. అలా అక్కడ రాయండి కదా, ఆ ఐటమ్స్ అలా రాసుకున్నాయి. టుడే మ్యాథ్స్ హోంవర్క్ ఈస్ పేజ్ నెంబర్ 39 వర్క్ బుక్ లో సెకండ్ క్వశ్చన్. టుడేస్ మ్యాథ్స్ హోంవర్క్ ఈస్ పేజ్ నెంబర్ 39 సెకండ్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకే, తర్వాత మిగతా నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఓకే, టుడే వి హావ్ లెర్న్ మెజరింగ్ వెయిట్స్. మెజరింగ్ వెయిట్స్ లో నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్, స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్. నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్ లో ఏమేమి ఉంటాయి నాన్న? స్టోన్స్, పెబుల్స్, బాల్స్ తో ఐడెంటిఫై చేస్తాం. అదే మెజరింగ్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్స్ ఏంటి? కిలోగ్రామ్స్, గ్రామ్స్. కిలోగ్రామ్స్ మీన్స్ హెవియర్ ఆబ్జెక్ట్స్ ని మెజర్ చేయడానికి కిలోగ్రామ్స్ యూజ్ చేస్తాం. కిలోగ్రామ్ is denoted by kg. నెక్స్ట్ స్మాలర్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని లేదా లైటర్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మెజర్ చేయడానికి గ్రామ్స్ ని యూజ్ చేస్తాం. గ్రామ్ is denoted by g. ఇవి స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ వెయిట్. హెవియెస్ట్ ఐటమ్స్ ఏమో కిలోగ్రామ్స్, లైటర్ ఆబ్జెక్ట్స్ యు మెజర్ ద గ్రామ్స్. ఓకేనా? నెక్స్ట్ టుమారో వి హావ్ లెర్న్ కెపాసిటీస్, అంటే లిక్విడ్ ఐటమ్స్ ని ఎలా మెజర్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.